ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ అనే టైటిల్ వెంకీ అట్లూరి అనే దర్శకుడు ఏం ఆలోచించి పెట్టాడో కానీ ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఏదో ఒక్క సినిమా అంటే అనుకోవచ్చు, ప్రతిసారి లక్కీగానే మారుతున్నాడు భాస్కరుడు. అందుకే అనుకుంటా ఇప్పుడు సేమ్ టైటిల్ కు ఇప్పుడు సీక్వెల్ తో తిరిగి వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వెంకీ అట్లూరి తీసిన బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్ తో అతనికి సినిమాల్లో నటించిన నటీనటులకు పాన్ ఇండియా వైడ్ గా చాలా పేరొచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్ చేశాడు వెంకీ. ప్రస్తుతం సూర్యతో ఫ్యామిలీ మూవీని తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి. ఈ చిత్రం తర్వాత లక్కీ భాస్కర్ సీక్వెల్ తెరకెక్కుతుందేమో చూడాలి. దుల్కర్ అంటే లక్కీ, లక్కీ అంటే దుల్కర్ అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అదెలా అంటే ఒకటి కాదు, రెండు కాదు, 3 డిజాస్టర్స్ దుల్కర్ ఇట్టే తప్పించుకున్నాడు. నిజానికి ఈ 3 చిత్రాల్లోనూ దుల్కర్ నటించాల్సింది, కానీ చివరి నిమిషంలో తప్పుకొని తన కెరియర్లో బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. తమిళ భారీ చిత్రం థగ్ లైఫ్ లో దుల్కర్ నటించాల్సింది. ఇందులో సింబు చేసిన పాత్ర కోసం మొదట దుల్కర్ సల్మాన్ ను అడిగారు మేకర్స్. థగ్ లైఫ్ తెరకెక్కే ముందు కమల్ నటించిన భారతీయుడు 2లో సిద్ధార్థ్ రోల్ ముందుగా దుల్కర్ సల్మాన్ చేయాల్సింది. ఇక హిందీ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒకటి బడే మియా చోటే మియాలోనూ మొదట దుల్కర్ ను విలన్ గా అడిగారు. ఆ తర్వాత సేమ్ రోల్ మరో మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేశాడు. మొత్తంగా 3 డిజాస్టర్స్ తప్పించుకొని దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మోస్ట్ లక్కీ స్టార్ గా మారాడు. ప్రస్తుతం కాంత, ఆకాశం ఒక తార లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులో లక్కీ భాస్కర్ సీక్వెల్ కూడా చేరింది.